మనమంతా ఆలోచన చేద్దాం. క్రైస్తవ సమాజంలో ఎన్నో కుటుంబాలు, భార్య, భర్త, పిల్లలు ఒక కుటుంబంగా పిలువబడితే ఈ కుటుంబాలు ఒక సంఘముగా కూడుకోవడం ప్రతి స్థలంలో మనం చూస్తూ ఉంటాం. అయితే బైబిలులో కూడా ఒక కుటుంబం దేవుని పనిలో ఉంది. బైబిలులో ఒక మనిషి, దేవుడు రాయించిన ఒక మనిషి, భక్తుడు, ప్రవక్త కావచ్చు, లేదా రాజులు కావచ్చు, ఇతరత్ర ఎవరైనా కావచ్చు, వారి జీవితాలు మనకు ఆదర్శం అనుకున్నప్పుడే దేవుడు వారి జీవితాన్ని మన కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. వీరిలా బ్రతకాలి, వీరి జీవితం మాదిరి అనుకున్నప్పుడు మన ముందుకు తీసుకొస్తాడు. లేదు వీరిలా బ్రతకకూడదు అనుకున్నప్పుడు అది కూడా మన ముందు పెడతాడు. భక్తుల జీవితాలు పెట్టిన దేవుడే ఇస్కరియోతు యోధ జీవితాన్ని కూడా మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రవక్తల జీవితాలను పెట్టిన దేవుడే బిలాము లాంటి ప్రవక్త జీవితాన్ని కూడా మన కళ్ళ ముందు పెట్టాడు. గనుక ఏ జీవికి లేదంటే ఏ మనిషి గురించైనా దేవుడు రాయించాడంటే ఆలోచించాలి. ముఖ్యంగా ఈ జంట, ఆదర్శ జంట అనే టైటిల్ నేను పెట్టాను. ఏ విషయంలో ఆదర్శ జంట, వీళ్ళ గురించి కాస్తంత డీటెయిల్గా లేఖనాల నుంచి మనం అంతా ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి, యూరోప్ కంట్రీస్ ఇవన్నీ కూడా, ఏథెన్సు, కొరింథీ, ఈ ప్రాంతాలన్నీ అండి యూరోప్ కంట్రీస్, యూరోప్ ఖండంలో ఉండే కంట్రీస్. కొరింథుకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. అకుల అను యూదుడు, అతని భార్య ప్రిస్కిల్లా అన్నారు. పర్టికులర్గా వీరిద్దరూ యూదులైనప్పుడు అకులాని యూదుడు అని రాయాల్సిన అవసరం లేదు. ఆమె యూదురాలు కాదు అనే ఒక విషయం ఇక్కడ మనకు అవగాహన అవుతుంది. అకుల యూదుడు కానీ ప్రిస్కిల్లా యూదురాలు కాదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానికి ఏదైనా ఆధారం ఉందా అండి అంటే ఉంది. 1 తిమోతి 4వ అధ్యాయము 19వ వచనం, క్షమించండి 2వ తిమోతి 4వ అధ్యాయము 19వ వచనం. 2వ తిమోతి 4వ అధ్యాయము 19వ వచనం చదవండి ఒకసారి. ప్రిస్కకును, ప్రిస్కిల్ల కదా పేరు, ఇక్కడ ప్రిస్కా అన్నాడేంటి? షార్ట్ ఫామ్, షార్ట్ నేమ్. ఆవిడ అంటే ఖచ్చితంగా అకులకును ప్రిస్కకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనాలు చెప్పండి. ఈ కొరింథీ పట్టణంలోని సంఘానికి దూతగా తిమోతి ఉండడం మనకు తెలుసు. ఆ తిమోతికి రాస్తున్న పత్రికలోనే ప్రిస్కకును అకులకును, ప్రిస్కా అంటే ప్రిస్కా ఇద్దరు ఒకటే. ఈ ప్రిస్కా అనే పేరు గ్రీకు దేవతకు సంబంధించిన పేరటండి. ప్రిస్కా అనే పేరు గ్రీకు దేవతలలో ఒక దేవత పేరట. అంటే గ్రీకు దేవత పేరు పెట్టుకుందంటే ఆమె ఎవరై ఉండాలి? గ్రీకులలో ఒక ఆవిడ అయి ఉండాలి. పొంతువంశీయుడైన అకులని యూదుడు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్ళడం వలన ఆ ప్రాంతంలో ఉన్న గ్రీకు వంశానికి చెందిన వాళ్ళు, గ్రీకులకు చెందిన వారిని వివాహం చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇండియన్స్ మ్యాక్సిమం మన పేర్లు ఎలా ఉంటాయి తెలుసండి? నాగమణి అంటే నాగదేవత మణి. నాగేశ్వరరావు అంటే అది బాబు పేరే. తర్వాత రామారావు. చూసారా, మన బ్యాక్గ్రౌండ్, మన పితరులు వీళ్ళంతా కూడా హైందవులుగా ఉన్నారు కనుక మన పేర్లు కూడా ఏం కంటిన్యూ అవుతున్నాయి? ఆ పేర్లు కంటిన్యూ అవుతున్నాయి. కొంతమంది అయితే బాప్తిజం తీసుకొని పేరు మార్చేసుకుంటారు. మంచిదే మార్చుకుంటే, మార్చుకోకపోయినా అది తప్పేం కాదు. క్యారెక్టర్ మారాలి కానీ పేరు మార్చుకుంటే ఏమో ఉపయోగం? కొంతమంది పేరు మార్చుకుంటారు కానీ క్యారెక్టర్ మాత్రం మారదు.
సరే, ఏదేమైనప్పటికీ మన పేర్లు ఎందుకు హైందవ దేవతల పేర్లు కొన్ని ఉన్నాయి మనకి? ఎందుకు ఉన్నాయంటే మనం ఇండియన్స్ కనుక. అంతకుముందు కూడా మన కుటుంబాలు, మన పితరులు కూడా ఎవరు? హిందువులు కనుక, హిందూ బ్యాక్గ్రౌండ్ కనుక. కాబట్టి ఆ పేర్లు మనకు కంటిన్యూ ఉంది. దీన్ని బట్టి మన పితరులు ఎవరో హిందువులు అని చెప్పొచ్చా? చెప్పొచ్చు, దాంట్లో తప్పేం లేదు. అలాగే ప్రెస్కా అనే పేరు పెట్టుకుందంటే, ప్రెస్కా అని ఒక దేవత ఉంది, గ్రీకు దేవత. దానిని బట్టి ఆమె యూదురాలు కాదు, గ్రీకుల్లో నుండి వచ్చిన ఆవిడ. పర్టికులర్గా అందుకే అకులా అని ఒక యూదుడు, అతని భార్య అయిన ప్రిస్కిల్ల కనుగొని అని అంటే అక్కడ యూదుల్లో ఆయనే ఉన్నాడు. ఆ యూదుల్లో కూడా క్రీస్తుని అంగీకరించిన వాడుగా కనబడుతున్నాడు ఈ అకులా. రైట్. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ అకులా ప్రిస్కిల్లా చాలా గొప్పవాళ్ళుగా, పౌలుకు మేలు చేసిన వాళ్ళుగా కనపడతారు. సహజంగా అండి, కొన్ని కుటుంబాలు ఉంటాయండి, సంఘానికి వచ్చినప్పుడు కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఎందుకు? భార్య నమ్ముకుంటే భర్త నమ్ముకోడు, భర్త నమ్ముకుంటే దేవుణ్ణి భార్య నమ్ముకోదు. కొన్ని సమస్యలు సంఘాల్లో కనపడతాయండి. కొంతమంది వచ్చి మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. మా ఆయనండి, మా భర్త సంఘానికి రావడానికి ఆటంకాలు పెడుతున్నాడు, సత్యంలోనికి రావడం లేదు. లేదంటే మా భర్త ఆ సంఘానికి వెళతాడని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి రావద్దు అంటాడండి. ఎంతమంది ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారో తెలుసా? ఇదొక కోణం. అయితే మరికొంతమంది ఎలా ఉంటారంటే, భార్య మారితే భర్త మారడం. హైందవుల కుటుంబంలో నుంచి భార్య దేవుని గురించి తెలుసుకొని, సత్యం తెలుసుకొని చర్చికి ఆవిడొచ్చేస్తుంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదండి. భర్త మారకుండా హైందవుల కుటుంబంలో ఉన్నవాడో లేదంటే మరో మతము మొత్తానికి చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే రెండు వేరు నమ్మకాలు కలిగిన వారు వివాహం చేసుకుంటే ఖచ్చితంగా సత్యంలోనికి రావడానికి వాళ్ళ మధ్య ఆటంకాలు ఏర్పడతాయి. ఎవరో కొందరు, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం. కానీ ఇక్కడ అకుల ప్రిస్కిల్ల విషయంలోనండి, నిజంగా అకుల యూదుడు, ఆ యూదుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి ప్రవక్తల మాటలను బట్టి యేసుక్రీస్తు అర్థం చేసుకున్నాడు. కానీ ఇక్కడ ప్రిస్కిల్ల గురించి ఆలోచిస్తే, యూదురాలు కాకపోయినా యూదులలో నుండి వచ్చిన క్రీస్తును నమ్మింది. నమ్మడమే కాదండి, భర్త అడుగుజాడల్లో నడుస్తున్న ఆమెగా కనబడుతుంది. మన సంఘాల్లో చాలామంది భర్తల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. అలాగే చాలామంది భార్యల మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. నన్ను అడిగితే భర్తల మీద కంప్లైంట్ చేసే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మా ఆయన సహకరించట్లేదు, మా ఆయన రావటం లేదు, వినటం లేదు, నన్ను కూడా ఆటంకపరుస్తున్నాడు, ఈ కంప్లైంట్ చేసే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, నన్ను అడిగితే నేనేమంటానంటే ఒక 50-60% తప్పు మీది కూడా ఉందంటాను. అదేమిటండి మా తప్పు? మా మీద ఇది మరీ బాగుంది, ఉరిమి మంగళం మీద పడినట్టు తిరిగి మరి మమ్మల్ని అంటున్నారు అని మీరు అనొచ్చేమో. కానీ వాక్య ప్రకారం అది నిజమే. ఎందుకంటే మీలో ఎవరికైనా అవిశ్వాసి అయిన భార్య ఉంటే వారితో కాపురం చేయటం ఇష్టపడితే మీరు కాపురం చేయండి, తప్పు లేదు. అంటే అవిశ్వాసి అయిన భర్త ఉండడం, అవిశ్వాసి అయిన భార్య ఉండడం తప్పు కాదు. కానీ వారిని రప్పించడం చాలా సులువని బైబిల్ చెప్పేసింది. ఎలా? స్త్రీలట తమ పవిత్ర ప్రవర్తన వలన, భయముతో కూడిన తమ పవిత్ర ప్రవర్తన. ఎలాంటి ప్రవర్తన అట? మళ్ళా భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన వలన, వాక్యము లేకుండానే మీ భర్తలను రాబట్టేయచ్చు. మీరు వాక్యం చెప్పిన అవసరంలా, కష్టపడిన అవసరంలా, మీరేం కష్టపడకుండానే, వాక్యం చెప్పకుండానే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన అంటే దాని అర్థం ఏంటి? భయంతో కూడినంటే చిన్న లాజిక్ ఏంటో తెలుసా? మీ పురుషుల మనసులు మీరు గెలుచుకొని మీ భర్తలను మీరు దేవుళ్ళలోనికి తీసుకురావడానికి చిన్న లాజిక్ ఏంటో తెలుసా? మీ భర్తకు మీరు భయపడండి. అదే లాజిక్. ఇక్కడ పురుషుల సైకాలజీ ఒకటి బైబిల్ ఇచ్చేసిందండి. పురుషులు ఎక్కడ యుగోకి వెళ్ళిపోతారో తెలుసా? భార్య తనకు ఏమాత్రం భయపడడం లేదన్నప్పుడు పురుషుడు ఆ భార్యను ప్రేమించడం మానేస్తాడండి. అడగండి, కావాలంటే పురుషులు మీ భర్తలను అడగండి, లాజిక్ అదే. నా భార్య అండి, నేను కళ్ళెర్ర చేస్తే గజగజ వణికిపోద్దండి, నేను అనగానే పరిగెత్తుకొచ్చేస్తుందండి, నేను పిలవగానే వచ్చేస్తాను, ఏమాత్రం నా మాట నెగ్లెక్ట్ చేయదండి, నేనంటే ఎంత భయం అండి. అది నీ భర్త మనసులో ఉందా? నువ్వు ధన్యురాలు, అంతే. నీవు చెప్పినట్టు వింటాడు.
పిలిచిన వెంటనే కూర్చొని లేకుండా, ఏంటి ఎన్నిసార్లు చెప్పినా లేవంటే, ఉండవయ్యా వెంటనే వెళ్ళాలా? 5 నిమిషాలు టైం ఇవ్వలేవా? నువ్వు అంటావా? చాలామంది అంటారు, నాకు తెలుసు. ఏంటి చెప్పగానే ఉరకాలా? నేనేమన్నా చిన్నపిల్లనా? అలా కాకుండా, అలాగేలండి కొంచెం ఇప్పుడే కూర్చున్నాను, కొంచెం కాలు నొప్పిగా ఉంది, వెళ్తానండి. నువ్వు ఇచ్చే రెస్పాన్స్, నువ్వు చెప్పగానే పరిగెత్తాలా, నువ్వు పిలవగానే పరిగెత్తాలా అంటే తన మాటకు లెక్క చేయటం లేదు, గౌరవం లేదని ఎప్పుడైతే భర్త అనుకున్నాడో నీ మీద ప్రేమ పోతుంది 100%. భయముతో నీ భర్త అంటే భయం ప్రదర్శించావా? నా భార్య నేనంటే భయపడుతుంది, ఎస్, నీకేం కావాలన్నా చేస్తాడు. ఈ కొట్టేదాకా ఎప్పుడు వచ్చిందో తెలుసా? భయపడడం లేదన్నప్పుడే కొట్టేదాకా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది పురుషుల సైకాలజీ. మాట చెబితే వెంటనే వింటుంది, నేనంటే భయం ఉంది, గౌరవం ఉంది, ఎవరు కొట్టరండి, అక్కడి దాకా వెళ్ళదు. ఇకపోతే ఈ భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన నిజంగా సంఘానికి వచ్చినప్పుడు, సంఘానికి రాకముందు ఈ రెండిటి వేరియేషన్ని భర్త చూడగలిగితే ఖచ్చితంగా నీ వెనక వస్తాడు. నా భార్య సంఘానికి వెళ్ళిన తర్వాత భయపడుతుంది, నాకు మంచి ప్రవర్తన కలిగి ఉంది, మాటలో మంచి ప్రవర్తన ఉంది, చూపులో మంచి ప్రవర్తన ఉంది, మర్యాద ఇవ్వడంలో ప్రవర్తనలో తేడా వచ్చింది. వాక్యం చెప్పనవసరం లేదు, మీ భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన వల్ల మీ భర్తలను రాబట్టవచ్చు అని చెప్పింది నేనా దేవుడా? మీరే చెప్పండి. ఆ మాట అబద్ధం కాదుగా. మరి రాబట్టలేకపోతున్నారంటే ప్రాబ్లం వాక్యానిదా మీదా? మీరే చేసుకోండి. ప్రాబ్లం ఎవరిది? భర్త ఎవరితోనో మాట్లాడుతుంటాడు, వెనకాల వచ్చేస్తుంది, ఆయనకేం తెలియదు, ఉండండి ఏంటి నాకు చెప్పండి విషయం ఉంటుంది, ఆయనకేం తెలీదా? అదేనా నువ్వు గౌరవించే, నీ భర్తకు గౌరవం నిలిపే విధానం? అదేనా బయట వాళ్ళ ముందు, ఊరి వాళ్ళ ముందు, మరో పరాయి మనిషి ముందు నీ భర్తను, నీ శిరస్సును నువ్వే అవమానిస్తున్నావు. నాతో చెప్పండి, ఆయనకు ఆ విషయం తెలియదులేండి, ఆయనకేం తెలియదు, మీరు నాతో చెప్పండి అంటే ఆయన ఏం చేతగానోడు, ఈమెమో మరి నాయకురాలు నాగమ్మ అనుకోవాలా? కొంతమంది మాట్లాడుతుంటారు, పురుషులు మాట్లాడుతుంటారు, ఎందుకో తెలియదండి, ఆడవాళ్ళు దూరి ఒక డైలాగ్ చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు ఆయనకి మాట్లాడడం రాదని అన్ని ఫీలింగ్, విషయం ఏందో ఆయనకి చెప్పడం చేత కావట్లేదు, నేను చెప్పాలి. చూసారా? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన లేకపోవడం వల్ల భర్త రావట్లేదు, ఆడవాళ్ళు వస్తారు. ఎందుకు? చాలా సంఘాల్లో ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండదు, పురుషుల సంఖ్య. పెళ్ళైన స్త్రీలు, ఒక స్త్రీ ఉంటే ఆమెకు ఒక భర్త కూడా ఉండాలి కదా, అప్పుడు సంఖ్య సమానంగా ఉండాలి కదా. స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య సమానంగా ఉండాలి, కానీ ఈ సంఖ్య లెస్ ఉంటుంది, ఆ సంఖ్య ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? ఆమె భక్తురాలని మీరు అనుకోవచ్చు, నేనైతే అనుకోను. ఎందుకంటే ఏమి ఇక్కడ ఉన్నంత సాఫ్ట్ కాదు, ఇక్కడ ముసుగేస్తుంది, అక్కడ ఆ లాయన్కి ముసుగేసి గుద్దుద్ది. తెలుసా మీకు? మాటలతో డైరెక్ట్గా కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. గనుక ఇక్కడొకలా అక్కడొకలా నువ్వు ఆస్కారం ఆ నటన ప్రదర్శిస్తుంటే ఎవరు మారుతారు? ఇక్కడొకలా అక్కడొకలా. మనమంతా అపరిచితుడు, ఇక్కడ వస్తేనే మరియమ్మ తల్లులు అందరూ ముసుగులేసుకొని ప్రశాంతంగా మరియమ్మ తల్లులు, వీళ్ళేమో యేసు ప్రభులు. కానీ ఇంటికి వెళితే కదా ఓపెన్ అయ్యేది. కనుక నీ భర్తను నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు? కొంతమంది పురుషులు ఉంటారు, ఇలా బండి వేసుకొని స్టైల్గా వచ్చేసి బండి పార్క్ చేసి వస్తుంటే ఇక్కడ చూస్తూ ఉంటాను నేను చర్చిలో కూర్చొని. వచ్చాడు, ఒక్కడే వచ్చాడు, వీళ్ళ ఆవిడ లేదా? ఉంది, ఇంట్లో ఉంది. మరి ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు తీసుకురావట్లేదు? ఇల్లు కాపలా ఉంచావా? కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి, మేము వస్తామండి. పరలోకం కూడా ఎవరో ఒకళ్ళు వెళ్ళండి, ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండాలి. ఎందుకు? ఏదొద్దన్నాడు అది పెట్టుంటావు లోపల బీరువాలో, బంగారమో డబ్బో పెట్టుంటాడు. దేవుడు ఏది కూర్చుకోవద్దన్నాడో అది కూర్చుకోవడం ఎందుకు? ప్రార్థన మానేసి మరీ వెళ్ళిపోయి ఒకళ్ళ కాపలా ఉండాలి. ఇంటి దగ్గర ఒకళ్ళు ఉండాలండి. చాలామంది మీటింగ్కి ఒకళ్ళే వస్తారు. ఎందుకు? నీ భార్య ఎందుకు రాలేదంటే ఒకళ్ళు ఉండాలట. ఎందుకు ఉండాలి? నువ్వేదో పెట్టేసుకున్నావు, అది పోతుందేమని భయం. గనుక భార్యను తీసుకురాకుండా ఒక్కడే వస్తుండే నేను భక్తుడు అనుకోబుద్ధి కాదు, వాక్యం గుర్తొస్తుంటుంది. అకుల ప్రిస్కులు ఇద్దరు గుర్తొస్తారు. వీళ్ళెంత పర్ఫెక్ట్ అంటే
భర్త ఎంత బాగుంటే అన్యురాలై గ్రీకు దేవతల పేరు పెట్టుకున్న ఆమె క్రీస్తుని అంగీకరించింది. చిన్న విషయం కాదండి. పురుషులు కూడా మీ భార్యలు మీ మాట వినడం లేదంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మును బట్టి కూడా ఉంటుంది. మీరు మాట ఒప్పించలేకపోతున్నారా? నిజంగా ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుందో తెలుసా? భర్త ఏదంటే అది మాట్లాడే మనసు అండి ఆడవాళ్ళది. నిజంగా చెప్తున్నాను. చాలామంది రూతు ఉంది, అత్త మాట వినే తన కుటుంబాలని, తన దేవుళ్ళని, తన దేవతల్ని, తన జాతిని వదిలేసుకొని, తన దేశాన్ని వదిలేసుకొని దేవుడి కోసం వచ్చేసింది. నీ భార్య, నిన్ను ఇష్టపడే భార్య, నిన్ను ప్రేమించే భార్య, నీతో కాపురం చేయడానికి కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, అన్నదమ్ముల్ని వదిలేసి వచ్చిన ఆవిడ, నువ్వు నమ్ముతున్న దేవుడిని ఎందుకు నమ్మట్లేదు? లోపం ఎక్కడుంది? నీ కోసం వచ్చిన ఆమె నువ్వు చెబుతున్న దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు? నువ్వు చెబుతున్నావు కానీ చెప్పినట్టుగా ఉండట్లేదు. కొంతమంది అండి భార్య అనే అధికారంతో ఫోర్స్గా ఎప్పుడు కూడా అలా ప్రవర్తించొద్దు. ఫోర్స్గా మాట్లాడతారు, దురుసుగా ప్రవర్తిస్తారు. దురుసుగా నువ్వు నమ్మవా, నేను వచ్చే చర్చికి వస్తావా రావా, ఇలా బిహేవ్ చేయకండి. చర్చి దేవుడి విషయంలో ఇలా చేస్తే ఫెయిల్ అవుతారు. ఇది మనసుకు సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది. ఒక వ్యక్తి క్రీస్తును నమ్మడానికి ఎలా చెబుతావో నీ భార్యకు కూడా అలాగే చెప్పాలి. అప్పుడే అంగీకరిస్తుంది. నా భార్య కదా, నా మాట వింటుంది కదా, ఏమమ్మా వచ్చేసి నువ్వు బైబిల్ తీసుకోనంటే నీ కోసం వస్తుందేమో కానీ మనసు మాత్రం ఉండదు. కనుక నీలో మంచి ప్రవర్తన చూడాలి. ఈ ప్రవర్తన బట్టి మా ఆయన చర్చికి వెళుతున్నాడంటే ఎంత బాగున్నాడు, లోకంలో ఉన్నవాళ్ళు బాగోలేదు, సో ఏదో ఉందా అనుకోవాలి. అప్పుడు క్రీస్తు గురించి జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, అకుల అనే ఆయన, ప్రిస్కిల్లా అనే ఆవిడ గ్రీసు దేశస్తురాలైన, ఆ నమ్మకాల్లో ఉన్నదైనా క్రీస్తును అంగీకరించేలా చేశాడు. అంగీకరించడమే కదా, ఆమెకున్న ఆసక్తి ఎంత గొప్పదంటే, మీరు ఇందాక చదివారు కదా, ఒకసారి రోమాపత్రిక చూద్దామా? రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకు, ఫస్ట్ ఎవరి పేరు చెప్పాడండి? బైబిల్లో చాలా చోట్లండి ముందు ఆవిడ పేరు కనపడుతూ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఆవిడ పేరే. అక్కులకు నా వందనాలు. ఎందుకు ఆమె పేరు చెప్పాడు? ఇందాక తిమోతి కూడా ప్రిస్కకు అన్నాడు కదా, ముందు ఎవరి పేరు చెప్పాడు? అదే 2 తిమోతి 4వ అధ్యాయం మీరు చదివారు కదా, ప్రిస్కకు. ఇక్కడ కూడా ఎవరి పేరు చెప్తున్నాడు? ఎందుకు ఆమె పేరు చెప్పాడు? ఫస్ట్ భర్త పేరు కదా చెప్తారు. యూదుడు ఎవరు? అకుల కదా. మొదట ఈమె పేరు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే కొంతమంది ఉంటారండి, ముందు భర్తలే మారుతారు కానీ లేటుగా భార్యలు మారుతారు. కానీ భర్త కంటే చాలా ఆసక్తిగా భార్య ఉంటుంది దేవుడి పనిలో. భార్య దేవుని పనిలో బాగా వస్తుంది. ముందు ఏదో అంటారు చూసారా, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడట. మొదటి వారి కంటే కడపటి వారే బెటర్ అట. అలాగూ అకుల కంటే ప్రిస్కిల్ల చాలా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందేమో, అందుకే ఆమె పేరు ముందు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తర్వాత వచనం చూడండి, 4వ వచనం. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణమునిచ్చుటకైనను. అబ్బా, దేవుణ్ణి నమ్మడం అంటే ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయారో తెలుసండి వాళ్ళు. పౌలుకు ప్రాణాపాయం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిన యూదులు చంపాలని చూస్తున్నారు. అందులోనూ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు వీళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతంలో అయితే బయట వాళ్ళు చంపాలని ట్రై చేశారు. ఎటు పోయినా పౌలు గారికి ప్రాణాపాయమే. పోలీసులు పట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇదిగో జోసఫ్ని పోలీసులు పట్టుకోవాలనుకుంటున్నారు. మీరు ఆయనతో తిరుగుతుంటారండి, లేదా ఆయన్ని మీరు ఇంట్లో పెట్టుకుంటారా? పోలీసులు అరెస్ట్ చేయాలన్న తిరుగుతున్న వ్యక్తిని మన ఇంట్లోకి రానివ్వడానికి భయపడతాం, ఆయనతో తిరగడానికి భయపడతాం. అలాంటిది ప్రాణాలు ప్రాణాలు పోతాయి పౌలువి. పౌలుకు ప్రాణాపాయం ఉంది. ఏదో ఒక క్షణాన దొమ్మికి వస్తారు, ప్రాణం తీస్తారు అనుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తారు. మనకెందుకండి? ఆయన వాక్యం ఏదో చెప్పాడు, సరే మనం భక్తిగా ఉందాం, ఆయనతో తిరగడం ఎందుకు, ఆయన గురించి మనకెందుకు? అంతవరకు ఎందుకండి? 2013లో జయశాలి గారి మీద ఒక తప్పుడు కేసు పెట్టారు కొంతమంది కావాలని.
కావాలని కొంతమంది ఒక తప్పుడు కేసు పెట్టారు. ఆయన అరెస్ట్ చేస్తారని ఒక పెద్ద పబ్లిసిటీ, ఆయన మీద కేసు పెట్టేశారు. అప్పటి వరకు ఆయన అంటే ప్రాణం అని, ఆయన అంటే అదని ఇదని తిరిగిన వాళ్ళు చాలామంది, అమ్మో ఎందుకు వచ్చిన గొడవ, జయశాలి గారి ఫోటోతో కాలేజ్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ అని ఉంది, క్రైస్ట్ చర్చ్ అని ఉంది, ఇప్పుడు బోర్డు పెట్టుకున్న మా దగ్గరకు కూడా వస్తారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తాను, బోర్డులు మీకు పక్కన పడేసిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? జయశాలి గారిని అరెస్ట్ చేస్తారు అనగానే బోర్డులు పీకేసిన గనులు ఉన్నారు. అంటే ఏంటి? మేము ఆయన తాలూకా కాదు, పేతురులాగా మేము ఆయన్ని ఎరగం, మొమ్మారు ఒట్టు పెట్టుకున్నాడట పేతురు. మీరు కూడా అదిగో యేసుతో ఉన్నవాళ్లే కదా, మీరు కూడా గల్లీలే కదా, ఆయనతో ఉన్నవాళ్లే కదా అంటే నాకు తెలియదు, అమ్మతోడు, నాన్నతోడు, ఆకాశంతోడు, దేవుడితోడు ఒట్టు పెట్టేసుకుంటున్నాడు. జయశాలి గారి ఫోటో ఉంటే ఆయనతో పాటు మమ్మల్ని ఎక్కడ ఇరికిస్తారని బోర్డులు తీసేసామే, చాలామంది తీశారు. మరి పౌలు చంపాలని అనుక్షణం ప్రమాదం ఆయన చుట్టూ తిరుగుతుంటే ఆ ప్రాణాపాయ స్థితి నుంచి వీళ్ళిద్దరు తమ ప్రాణాలను అడ్డం పెట్టి, ఎందుకంటే ఆయన కాపాడాలంటే బహుశా ఏళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. ఏమంటే ఒక యూదుడిగా మరో యూదుడైన పౌలును కాపాడడానికి అకుల రిస్క్ తీసుకున్నాడంటే ఓకే, ఎవరు కూడా రిస్క్ తీసుకున్నారు? సహజంగా ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, కొంచెం మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకి కొద్దిగా స్వార్థం ఉంటుంది. నా కుటుంబం నాది, తర్వాత ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేను బాగుండాలి అనే ఫీల్ ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. తన భర్తకి ఏమవుతుందో, నాకేమవుతుందో, మా ఇద్దరికి ఏదన్నా అయితే మా పిల్లల పరిస్థితి ఏంటి, ఇలా ఆలోచించవలసిన ఒక స్త్రీ ప్రిస్కిల్లా, సేవకుడి ప్రాణం ముఖ్యం, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, సేవకుడి ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తాం. దేవుళ్ళలోకి రావడం అంటే రావడం కాదండి, ఆదివారం వచ్చి వెళ్ళడం కాదండి. దేవుణ్ణి విశ్వసించడం అంటే సత్యం చెప్పే సేవకుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా నిలబడాలి. భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే కదండి ఇది చేయగలరు. పౌలు ప్రాణాన్ని మనం మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, మనం అడ్డుపడదాం, మనం ఉందాం, ఆయన్ని కాపాడదాం, ఆయనకు రక్షణ ఇచ్చారు. అంటే ఒక స్త్రీ కూడా తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆలోచిస్తుందంటే ఎంత గొప్ప భక్తురాలు. అందుకే ఆమె పేరు ముందు ప్రస్తావిస్తున్నాడు. ఇంకా చెప్పమంటారు, వాళ్ళ గొప్పతనాన్ని ఇంకా చెప్పమంటారా? ఏమండి? 1 కొరింథీ 16వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ 16వ అధ్యాయము 19వ వచనం. ఆసియలోని సంఘంలో వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లాను వారును వారి ఇంటనున్న సంఘమును, ఏముందట వారి ఇంట? అకుల ప్రిస్కిల్లాను వారును వారి ఇంట ఉన్న సంఘం. వాట్ ఏ వండర్ఫుల్. అంటే చాలామంది మారుతారు, జీవితాంతం ఒక్కడే సైకిల్ వేసుకొని బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం ఒక్కడే వెళ్ళొస్తాడు. పిల్లలను మార్చడు, పిల్లలు మారరు, వాళ్ళు సినిమాలు తిరుగుతుంటారు. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడండి, ర్యాలీ సైకిల్. ఆ సైకిల్ నున్నగా ఉంటుంది, ఎవరికి ఈడు. ర్యాలీ సైకిల్ అంటే అప్పుడు పెద్ద హీరో హోండా టైప్, బుల్లెట్ టైప్, అది ఎవరికి ఇవ్వడు. దాని మీద పిల్లల్ని ఎక్కించుకోడు, వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళడు. వాళ్ళ ఆవిడ పెద్ద విలేకరు అని పేరు. అంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ సంగతులు ఏంటి, ఈ ఇంటికి వెళ్ళి ఈ సంగతులు ఏంటి, వాళ్ళ సంగతులు వీళ్ళకి చేరవేస్తుంటుంది. ఆమెకు పెట్టిన పేరు ఏంటంటే విలేకరి. చూసారా? వాళ్ళ పిల్లలు, ఒకడు సినిమాలు, ఒకడు గోరీలు, ఒకడు తాగుడు, వాళ్ళ ఇష్టం. ఆయనకున్న పేరేంటి తెలుసా? భక్తుడు. ఎందుకు? ఎవరితో మాట్లాడు, తెల్ల డ్రెస్ వేసుకుంటాడు, సంచి తగిలించుకుంటాడు, సైకిల్ వేసుకుంటాడు, వెళ్ళొచ్చేస్తూ ఉంటాడు. ఇది భక్తి అండి? ఇదా భక్తి? చెట్టును పెట్టావు, ఓ పెరిగిపోతుంది, ఆకులు ఉన్నాయి, కాయలు లేవు, ఏం చేసుకోను? అకుల ప్రిస్కిల్ అలా కాదండి. భార్యాభర్తలు ఎంత కమిట్మెంట్ అంటే ప్రాణాలు పోయినా పర్వాలేదు, పౌలు వంటి సేవకుడు బ్రతికితే లోకంలో అనేక మందికి సువార్త పెడుతుంది. అంతటితో వదిలేయలేదు. మేము మారాం కదా, ఎవరైనా చర్చి పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం అనుకోలేదు. కూడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదా? కొరింథీ పట్టణం అది, అన్యుల పట్టణం అది. కొరింథీ పట్టణం అంటే అన్యుల పట్టణం. ఏమంటే అన్యుల ఇళ్లలో ప్రార్థన పెడదామంటే ఏమంటారండి? ఏమంటారు చెప్పండి? పొరపాటున మనం పెట్టినా వచ్చేస్తారు బజరంగ దళ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఒకసారి మెట్పల్లిలో అదే జరిగిందండి మాకు.
ఆ రవి అన్న ఆయనేమో అబుదాబిలో ఉండేవాడు. ఇక్కడ ఒక కుటుంబానికి అప్పచెప్పి సెమినార్ జరిగించేవాడు పాపం ఆయన, అక్కడి నుంచి డబ్బులు పంపి. ఒకసారి నేను వెళ్ళేసరికి నలుగురు వచ్చారు ఇలా బొట్లు పెట్టుకొని. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నారు. నేను రాగానే కారు దిగ్గానే నాకు అక్కడే అతని మాటలోనే తేడా వచ్చింది, అర్థమైంది ఏదో సంథింగ్ ఏదో జరుగుతుంది. మెసేజ్ చెప్పాను, ఒక మెసేజ్ అయిపోయింది, రెండో మెసేజ్ ఇంకో పావు గంటలో అయిపోతుంది. అప్పుడు ఈ బిల్డింగ్ అంటే బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో చెప్తున్నాను నేను, ప్రక్క బిల్డింగ్ పైన ఒక 50 మంది, ఈ ప్రక్క బిల్డింగ్ పైన ఒక 50 మంది, 100 మంది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అని కేకలేసేస్తున్నారు. ఏంటని చూస్తే మొత్తం కాషాయం కలరు కేకలేస్తున్నారు, నువ్వు వెళ్ళిపోవాలని గొడవ. అప్పుడు వీళ్ళు సాగు కబురు చల్లగా చెప్పారు, అన్నయ్య వారం క్రితమే ఒక పాస్టర్ను కొట్టారు, చాలా థ్యాంక్స్ తల్లి, చాలా తొందరగా చెప్తున్నారు నాకు. ఇప్పుడు ఏంటంటే నన్ను కూడా కొట్టేస్తారు. ఏమండి ఆ రోజండి సింహపు నోట నుండి తప్పింపబడ్డాను. నాకు అర్థమైంది సంథింగ్ వీళ్ళు చేస్తారు. అక్కడే రూమ్ ఒకటి ఉంది, మీటింగ్ ఆ ప్రార్థన ముగించేసాం, ఆపేసాం, లోపలికి వెళ్ళి కూర్చున్నాను, రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాను. వాళ్ళు వెళ్ళడం లేదు, ఎందుకంటే అసలు ఆయన లోపల ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది, వెళ్ళడం లేదు. వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. వచ్చినటువంటి 20-30 మంది ఆ రోజు చిన్న సౌండ్ సిస్టమే పెట్టాను. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇంకా అరుస్తున్నారు. ఈ కుటుంబంలో ఆ భార్యాభర్తల్లో ఆవిడ వచ్చింది పాపం, ఆడవాళ్ళు భయపడతారు కదండి. వాళ్ళు వచ్చి అన్నయ్య మీరు వెళితేనే వాళ్ళు ఆగుతారు, మీరు వెళ్ళిపోండి అన్నయ్య, మీరు వెళ్ళండి అన్నయ్య అంటారు. కిందకి వెళితే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు. నేను ఇక ఎందుకు కాసేపు ఇక్కడే ఉంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళదామని నా ఉద్దేశం. కానీ ఏం ఎక్కువ భయపడిపోతుంది, నన్ను కొట్టడానికి వచ్చి వాళ్ళని కొడతారేమో అని భయం, మా ఆయన్ని కొట్టేస్తారు. సరే ఆమె ఎక్కువ భయపడుతుంది కనుక ఏం చేయాలని ఆలోచించి నా బ్యాగ్లో నుంచి అప్పటి వరకు సూట్ వేసుకొని ఉన్నాను, టక్ చేసుకొని ఉన్నాను, ఇవన్నీ తీసేసి మడతపెట్టి నా బ్యాగ్లోంచి ఒక టీషర్ట్ వేసేసుకొని అందరిలో విశ్వాసిలాగా సాధారణమైన వ్యక్తిగా మెట్లు దిగి వెళ్ళిపోతున్నా. నేను దిగి వెళ్ళిపోతున్నా, వాళ్ళు లోపల చూస్తున్నారు రూమ్లో నుండి రావాలని. అలా వెళ్ళిపోయేవాడిని వెళ్ళనివ్వచ్చుగా, నేను అలా దిగి వెళ్ళిపోతున్నాను. వాళ్ళ బిల్డింగ్ ముందుగానే వెళ్ళిపోవాలి. కింద దిగి చూస్తే మా డ్రైవర్ ఏం చేశాడంటే కారు అద్దాలు పగల కొడతారు, ఈ కారు తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డు మీద పెట్టాడు. కింద దిగి వెంటనే కారు ఎక్కి పారిపోదామని నేను అనుకుంటే ఇతను ఏం చేశాడు, కారు ఎక్కడో పెట్టాడు. అయిపోయామరా బాబు అనుకున్నాం. సరే ఏదైనా మనం టీషర్ట్ వేసుకున్నాం, మనిషి మారిపోయాం, వెళ్ళిపోతాం అనుకుంటే వాళ్ళు ఇంకా అరుస్తున్నారు. అప్పుడు ఆవిడంతా లోపల నుంచి బయటకు వచ్చి ఇంకా ఎందుకయ్యా అరుస్తున్నారు, వెళ్ళిపోతున్నాడుగా అంది. వెళ్ళిపోతున్నాడా, ఎక్కడా అన్నారు, అడుగో అంది. చూపించేసింది నన్ను. అప్పుడు అనుకున్నాను అయిపోయాను, ఫినిష్. కానీ ఎందుకో తెలియదండి, అటు 50 మంది ఇటు 50 మంది, వాళ్ళల్లో ఒక్కడు కూడా కిందకి దిగలేదు. ఒక 2 నిమిషాలు అలా చూసి ఈసారి వస్తే ఊరుకోం అన్నారంతే. అంతకుముందు జరిగిందట, ఒక పాస్టర్ని ఊర్లో నుంచి వెళ్ళిపోయిన వాడిని సువార్త చేసి వెళ్ళిపోయిన వాడిని బయటికి వెళ్ళి ఈడ్చుకొచ్చి సెంటర్కి తీసుకొచ్చి భయంకరంగా చచ్చిపోయేంత కొట్టారు. నా జోలికి మాత్రం ఎంతమందిలో ఎవరూ బిల్డింగ్ దిగలేదండి. నేను అలా నడుచుకుంటూ రోడ్డు దాకా వెళ్ళి అక్కడ కారెక్కి వెళ్ళిపోయాను. అంటే ఎందుకు ఇదంతా జరిగిందంటే ఆ చుట్టూ హైందవుల కుటుంబాలు, మనవాడు అక్కడే క్రిస్టియన్, వాళ్ళ ఇంట్లో పెట్టాడు. మా మధ్య మీరు మీటింగ్ పెడతారా? అలాంటిది ఆ రోజు ఎంతకంటే ఘోరమైన పరిస్థితి కదండి. యూరోప్ కంట్రీస్లో ఆ ప్రాంతాలలో చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఎంత సంఘాన్ని పెట్టారంటే ఏంటి వాళ్ళ ధైర్యం, ఏంటి వాళ్ళ కమిట్మెంట్, మీరు ఆలోచించండి. మనకెందుకండి, ఏదో మారాము, అసలు వాస్తవం మన మతం కాదు ఇది, ఏదో మారాము, వాళ్ళు ఏదన్నా అక్కడ ఏదైనా చర్చి కడితే సమాజ మందిరం ఉంటే వెళ్ళొద్దాం, మనం ఎందుకండి పెట్టుకోవడం. మన విజయవాడ మంగళగిరి సంఘంలో నుండి ఒక 2 భార్యాభర్తలు ఉన్నారండి, పెద్దవాళ్ళు. ప్రారంభంలో ఇది 2012-13 ఆ టైంలో ఒక స్కూల్ తీసుకున్నాం. ఆ స్కూల్లో రెంట్కి నడుపుకుంటున్నాం. సడన్గా స్కూల్ వాళ్ళు వద్దు మానేయమన్నారు, ఆరాధన మానేయమన్నారు, బైబిల్ క్లాసులు మానేయమన్నారు. అప్పుడు వీళ్ళు భార్యాభర్తలు వీళ్ళిద్దరు హైందవ కుటుంబాల నుంచి వచ్చారు. మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర ముందు వరండా ఏమంటారు ఖాళీ ప్లేస్ ఉంటుంది, మా ఇంటి ముందు ప్లేస్ బాగుంటుంది రండి అన్నారు. కానీ చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ హైందవుల ఇళ్ళు.
ఒక వారం పెట్టాం, 2 వారాలు పెట్టాం. 3వ వారానికి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి, పాపం ముసలాళ్ళు ఇద్దరే ఉంటారు, ఎవరు ఉండరు, వీళ్ళని బెదిరించేసేసారు. నువ్వెవరు మన మధ్య ఉండి వాళ్ళని తీసుకొచ్చి మా మధ్య పెట్టావు. అందులో మనల్ని కులాలను పెట్టి తిట్టేస్తారు కదండి, కులాలు పెట్టి తిట్టేస్తారు. గొడవ చేస్తే వాళ్ళు కొట్టేస్తారేమని భయపడిపోయారండి వీళ్ళు. అప్పుడు నాకు ఫోన్ చేసి, సంతోష్ గారు వద్దండి, మా వాళ్ళందరూ గొడవ మీదకి వచ్చారు, మేము ఒక్కళ్ళమే ఉన్నాం, వద్దనేసారు. వాళ్ళని అర్థం చేసుకొని, నిజమే కదా, మనం లేనప్పుడు వాళ్ళని ఏమన్నా చేస్తే మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం. ఏమండి, ఈ రోజుల్లో చట్టాలు ఇలా ఉన్న లౌకిక దేశమైన మన దేశంలోనే హైందవ కుటుంబాలలో ఒకరు మారిన వాళ్ళే వాళ్ళ ఇంట్లో సంఘాన్ని నడుపుకోవడానికి ఇష్టం లేకపోతే ఈ అకుల ప్రిస్కిల్లా ఆ రోజు పరిస్థితులను చంపేస్తారు. ప్రాణాలకు తెగించి ఆ ఇంట సంఘాన్ని నడిపించారు. మార్పు అంటే ఏదో మీరు వెళ్ళి రావడం, మనం వెళ్ళి రావడం కాదు. అవసరమైతే సంఘాన్ని నడిపించేంత గొప్పగా ఎదగాలి, గొప్పగా ఎదగాలి. మరో మాట చూద్దాం, వాళ్ళలోని గొప్పతనాన్ని మరొక మాట చూద్దామా? ఏమంటే అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 24 నుంచి చదువుదాం. అలెగ్జాంద్రు వాడైన అపోలోను ఒక యూదుడు ఎఫెస్సునకు వచ్చెను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడనారంభించెను. 26 ప్రిస్కిల్లా అకుల ఈ విషయాలు విని అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషిదపరిచెను. అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే, ఏదో సేవకులకి ఉపచారం చేసే పరిస్థితుల్లో కూడా లేదావిడ. ఆమె ఒక గ్రీకు దేశస్తురాలై ఉండి మారడం అంటే ఏదో బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అనుకోలేదండి. సేవకుల కొరకు ప్రాణాలు ఇచ్చేంత గొప్పగా ఎదిగింది. అంత మాత్రమే కాదు, వాక్యం కూడా చెప్పగలిగిన స్థాయి. అపోల్లో అనే విద్వాంసుడు చెబుతుంటే విని అతన్ని స్వీకరించి ఆ వాక్యం చెప్పేవానికి మరింతగా వివరించి చెప్పారట. అంటే అర్థం ఏంటి? వాక్యోపదేశకులుగా కూడా వీళ్ళిద్దరు టాప్ పొజిషన్లో ఉన్నారు. ఎవరిద్దరు? ఈ ప్రిస్కిల్లా, అకుల. మరి మనం ఎక్కడున్నాం చెప్పండి? మనం ఏ స్థితిలో ఉన్నాం చెప్పండి? మీ ఇంటిని సంఘంగా మలిచి ఓ 10 మందిని కూర్చోబెట్టి వాక్యం చెప్పగలరా? మీరు వాక్యం నేర్చుకున్నారు? అసలు సేవకుల కోసం ప్రాణాలు తెగించడానికి సిద్ధపడేంత కమిట్మెంట్ మీలో వచ్చిందా? చెప్పండి, ఆలోచించండి. లేదు ఆదివారం వెళ్ళొస్తే సరిపోతుందని సరిపెట్టుకుంటున్నారా? సరిపోతుందా? మన జీవితాలు చాలా. భార్య భర్తను మార్చగలగాలి, భర్త భార్యను మార్చగలగాలి, వీళ్ళొక కుటుంబంగా నిలబడాలి. ఈ కుటుంబం అనేక కుటుంబాలకు ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పాలి. అవసరమైతే సేవ కోసం ప్రాణాలకు తెగించాలి. అందుకే ఆ జంట పేరు బైబిల్లో అనేక చోట్ల ప్రస్తావించబడింది, ప్రిస్కిల్లా, అకుల. ప్రిస్కిల్లా, అకుల ఆదర్శ జంట. అంటే ఏమండి, చట్టా పట్టాలు వేసుకొని ఎప్పుడు తిరుగుతారు చిలక గోరింకల వాళ్ళు కాదండి. సమాజానికి మాదిరిగా భర్తకు భార్య, భర్తకు భార్య, భార్యకు భర్త జీవమార్గాన్ని ఉపదేశిస్తూ తన భర్తను మార్చుకోవాలమ్మా. మీ భర్తలు మీరు మార్చుకోవాలి, పిల్లల్ని మా వర్గంలో పెట్టాలి, మీ భార్యలను మార్చుకోగలగాలి. నా భార్య నా మాట వినడం లేదండి, ఆవిడేమో పూజలు చేస్తుందండి, నేనేమో ఇటు వస్తున్నానండి. తప్పు నీది ఉంది. ఆమె పూజలు చేస్తుంది, నేను ఇటు వస్తున్నాను. నువ్వు తెలుసుకున్నది నిజమైనప్పుడు నువ్వెందుకు మార్చలేకపోయావు? నీ మీద ఆమెకు ఎందుకు నమ్మకోలేదు? కొంతమంది ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఒకవేళ అబ్బాయి క్రిస్టియన్ అనుకో, అమ్మాయి హిందూ అనుకో, ఎందుకో కొంతకాలానికి అమ్మాయి క్రిస్టియన్గా మారుతుంది. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మాయి ముస్లిం, అబ్బాయి హిందూ. ఇప్పుడు ఆమె హిందూగా మారింది. వాస్తవానికి చాలా తొందరగా ఆడవాళ్ళు మౌల్డ్ అవుతారు భర్త ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటారు, భర్తకు అనుగుణంగానే ఉండాలనుకుంటారు ఆడవాళ్ళు. అలాంటి క్యారెక్టర్ కలిగిన ఆడవాళ్ళు నీ భార్య, నువ్వు విశ్వసిస్తున్న దేవుణ్ణి ఎందుకు విశ్వసించటం లేదు? నన్ను అడిగితే లోపం నీది ఉంది. అలాగే నీ భర్త నిన్ను ఎందుకు అంగీకరించటం లేదు? నీతో పాటు ఎందుకు రావట్లేదు? ఉంది.
అలాంటి వారందరికీ ఈ అకుల ప్రిస్కిల్ల ఆదర్శ జంట, వాళ్ళ జీవితాలు చూడండి, ఆదర్శ జంట. అలా మీరు కూడా ఉండి, మనం కూడా ఉండి, కుటుంబం అంతా దేవుడిలోకి రావాలి తప్ప ఏదో కుటుంబంలో ఒకరికి భోజనాలు చెప్పినట్టు కొన్ని ఫంక్షన్లకు అంటుంటారు చూసారా, ఏమంటే కుటుంబంలో ఒకరికండి భోజనాలు, మిగతా వాళ్ళు ఏం చేయాలి? చెప్పేది ఏదో ఫుల్గా చెప్పొచ్చుగా, చెప్పరు కొంతమంది. కుటుంబానికి ఒకటి, పోనుకునే వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి కుటుంబానికి ఒకటి. దేవుడు ఏమైనా కుటుంబానికి ఒక్కళ్ళు రమ్మన్నాడా? కాదుగా. మరి ఎందుకు మీరు మార్చుకోవట్లేదు? ఏది ఆదర్శ జీవితాలు ఏవి? ఆదర్శ కుటుంబాలు ఎక్కడ? అకుల ప్రిస్కిల్ల కుటుంబాలు, కుటుంబం ఆదర్శ కుటుంబం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డలు ప్రిస్కిల్ల, అకుల సేవ కొరకు, సేవకుడి కొరకు ప్రాణాలు ఇచ్చేంతగా వాళ్ళ జీవితాల్లో ఎదిగారు, వర్ధిల్లారు. ఆత్మ జీవితంలో ఎదగడం అంటే, వర్ధిల్లడం అంటే ఇదే నాయన మీరు నేర్పింది. తండ్రి, తమ ఇంట సంఘాన్ని కూడా ఏర్పరిచి ఆత్మలను రక్షిస్తున్నారు. తమ జీవితంలో ఏ కష్టానికైనా వెనకాడక ముందుకు సాగుతూ సత్యమును విస్తరింపజేశారు. ఈరోజు కుటుంబంలో ఎన్ని లోపాలు, క్రైస్తవ కుటుంబాల్లో ఎన్ని లోపాలు. భర్త మారితే భార్య మారక, భార్య మారితే భర్త మారక, ఇరువురు మారిన పిల్లలు మారక, ఎవరు ఎవరికి మాదిరిగా ఉండలేక, ఎవరు ఎవరికి చెప్పలేని దౌర్భాగ్యం స్థితిలో క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలకు ఒక మాదిరి చూపించి బుద్ధి చెప్పేదే ఆదర్శ జంట అకుల ప్రిస్కిల్ల. మేము కూడా అలాగూ మీ పిల్లల వలె ఉండటకు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని నడిపిస్తున్న తమ్ముడు జోసెఫ్ని జ్ఞాపకం చేసుకోండి. సహకారులుగా నిలుస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జరుగుతున్న సేవను కూడా విస్తరింప చేయండి. నాకంటే ముందుగా వాక్యం ప్రకటించిన మీ కుమారుడు సదానందం అన్నను దీవించండి. ఆయన పరిచర్యను కూడా అభివృద్ధి చేయండి. మీ పిల్లలు వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళండి. మీ చిత్తమైతే మేము జీవించి ఉంటే మరలా మీ వాక్యంతో కలుసుకొని ఆనందించే ధన్యత నిమ్మని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ వందనాలు.